ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్మ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మన ఆంధ్రదేశంలో సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రమణం, మూడవ రోజు కనుమ. కనుమ రోజు కాకి కూడా కదలదు అని అంటారు మన పూర్వులు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని వెనుక ఉన్న కారణం పరిశీలిస్తే ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కనుమ రోజు ఊరి పొలిమేరకు కూడా దాటకూడదు అంటారు మన పెద్దలు. పల్లెలు రంగురంగుల ముగ్గులతో, కొత్త అల్లుళ్లతో, బంధువులతో, రకరకాల ముఖమలాడే పిండి వంటలతో, భోగి మంటలతో, హరిదాసుల కీర్తనలతో, గంగిరెద్దుల నాదస్వరాలతో హడావుడిగా సందడిగా పల్లెటూళ్ళు ఉంటాయి. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం విడిచి పట్టణాలకు తిరిగి వెళ్ళడానికి మనసు అంగీకరిస్తూ వచ్చిన వారికి కానీ పోక తప్పదు. ఉద్యోగ బాధ్యతలు, ఇతర వ్యవహారాలు, పిల్లల చదువులు ఇంకా చాలా ఉంటాయి కదా. కాబట్టి ఎక్కువ రోజులు ఉండలేరు. పల్లెటూరు వెళ్ళడం తప్పనిసరి ప్రతి ఒక్కరికి. కానీ పెద్దలు కనుమ రోజు మాత్రం ప్రయాణం చేయవద్దంటారు. అందుకే ముందు రోజే తమ సామాన్లను, పెట్టెలను సర్దుకొని ఇల్లు దాటించి పక్క ఇంట్లోనో లేక వారి యొక్క వాహనాల్లోనో సర్దుకొని బయటికి వెళ్ళి మళ్ళీ వస్తే కనుమ రోజు వెళ్ళడానికి తప్పులేదని ఒక ఆచారం కూడా ఉంది. మూగజీవాలను పూజించే సంస్కృతి పల్లెల్లో ఉంటుంది. పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద. ఏడాది మొత్తం రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం వారి సాంప్రదాయం. కనుమ రోజు ఉదయాన్నే పశువులను ఊళ్ళోని చెరువుల వద్దకు తీసుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. పసుపు కుంకుమలతో పశువులను అలంకరిస్తారు. వాటి కాళ్లకు చెరుకు మువ్వల పట్టీలు కట్టి సంబరపడిపోతారు. మెడలో చిరుగంటలు కడతారు. అనంతరం పశువులకు హారతి ఇచ్చి మంచి ఆహారాన్ని అందిస్తారు. కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగువారికే సొంతం. ఈరోజు పశువులకు విశ్రాంతి ఇచ్చే అలవాటు ఉంది. ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒకసారి కనుమ పండుగ రోజు పూర్తిగా విశ్రాంతి కల్పించాలనే ఆచారం ప్రకారం ఈరోజు వాటికి విశ్రాంతి ఇస్తారు. పాత రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండిలోనే జరిగేవి కదా. ఏడాదికి ఒకసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులను కష్టపడకుండా విశ్రాంతిగా ఉంచేందుకు కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని నియమం పెట్టి ఉంటారని అనిపిస్తుంటుంది. పశువులను గౌరవించే అద్భుత సంస్కృతి ఇది. శ్రమైక జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ పండుగ యొక్క వెనుక ఉన్న ఉద్దేశం. కాబట్టి ఈ రోజున వాటికి విశ్రాంతి ఇస్తారు. ఈ ఒక్కరోజు కూడా వాటిని ఇబ్బంది పెట్టకూడదన్న ఔన్నత్యం ఈ నిబంధన వెనుక కనిపిస్తున్నది. అంతేకాకుండా భోగి, సంక్రాంతి పండుగ హడావిడిలో గడిచిపోతుంది. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కూడా కనుమ పండుగ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటారు. ఆ ఒకరోజు ఇంట్లో బంధువులంతా కలిసి విశ్రాంతి తీసుకొని ఒకరితో ఒకరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ రోజంతా సరదాగా గడపకోవచ్చనే ఉద్దేశం కూడా ఉండవచ్చు. ఇంకొక రోజు ఉంటే నష్టమేమిటి అనే ఆలోచన కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు కదా, అన్నీ మోటారు వాహనాలు కదా, ఎందుకు ప్రయాణించకూడదు అని అంటారేమో. సంవత్సరానికి ఒకసారిగా ఊరికి వస్తారు. ఇంకో రోజు మీ సొంత ఊరిలో బంధుమిత్రులు సరదా గడపవచ్చు కదా, గడపండి. తర్వాత ఎలాగూ యాంత్రిక జీవితం తప్పదు కదా. ఇదే కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం చేయడానికి గల అంతరార్థం వెనుక ఉన్న రహస్యం అని అనిపిస్తుంటుంది. ఇది ఒక ఆచారంగా మొదలైంది. శుభమస్తు.